సమాచారం ఇచ్చిన జైలు అధికారులు లగచర్ల కేసులో రైతు హిరియా నాయక్ ను బేడీలు వేయడాన్ని తెలంగాణ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. రైతుకు బేడీలు వేసిన వ్యవహారంపై సంగారెడ్డి సెంట్రల్ జైలర్ ను సస్పెండ్ చేసింది. జైలర్ సంజీవ్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ సంతోష్ రాయ్ ను కూడా విధుల నుంచి సస్పెండ్ చేశారు. మరోవైపు రైతుకు బేడీలు వేసిన వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సంగారెడ్డి సెంట్రల్ జైలు సిబ్బంది తప్పిదం వల్లే రైతుకు బేడీలు వేసినట్లు ఐజీ సత్యనారాయణ విచారణలో దాదాపుగా తేల్చారు. హిరియా నాయక్ గురించి జైలు అధికారులు వికారాబాద్ పోలీసులకు సమాచారం ఇవ్వకుండా సైబరాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక అది కూడా హిరియా నాయక్ ను లగచర్ల కేసులో నిందితుడిగా కాకుండా బాలానగర్ లో ఓ కేసులో నిందితుడిగా పేర్కొన్నారు. దాంతో పోలీసులు అతనికి బేడీలు వేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే జైలు అధికారులు ఉద్దేశపూర్వకంగా చేశారా లేక పొరపాటు జరిగిందా అనే కోణంలో ఐజీ విచారణ చేశారు. మరోవైపు లగచర్ల కేసులో జైల్లో ఉన్న A2 నిందితుడు సురేష్ వ్యవహార శైలి కూడా అనుమానాలకు తావిస్తోంది. ఇవాళ ఉదయం 9 గంటలకు సురేష్ ఎవరితోనో ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. హిరియా నాయక్ కు గుండె నొప్పి ఉంది అని లాయర్లు మీడియాకు సమాచారం ఇస్తే గంటలో బెయిల్ వస్తుంది అని ఫోన్లో చెప్పినట్లు సమాచారం. సురేష్ ఎవరితో ఫోన్ కాల్ మాట్లాడారు అన్న వ్యవహారంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. లగచర్ల రైతుకు బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి పూర్తి నివేదికను సమర్పించాలంటూ ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజాప్రభుత్వం ఇలాంటి చర్యలను ఏమాత్రం సహించబోదని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ ఘటనపై ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు. మల్టీజోన్ ఐజీ సత్యనారాయణ సంగారెడ్డి జైలుకు వెళ్లి జరిగిన సంఘటనపై విచారణ చేపట్టారు. పోలీసు విచారణలో కొన్ని షాకింగ్ విషయాలు బయటకు పడినట్లు సమాచారం. ఫలితంగా మొత్తం వ్యవహారంలో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే కుట్ర కోణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాళ్ళకి లగచర్ల కేసు అంటే వాళ్ళు సైబరాబాద్ రారు కదా, వాళ్ళు లగచర్లకు సంబంధించిన రైతుల కేసు అనేది వాళ్ళకి తెలియాలి కదా కానిస్టేబుల్స్ కి. సో అది వీళ్ళు చెప్పారా లేదా దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. మీరు ఇప్పుడు సైబరాబాద్ లో కేసులు వేరే ఉంటాయండి, చాలా పెద్ద పెద్ద సిరీస్ సైబర్ క్రైమ్స్ ఇవన్నీ ఉంటాయి. అది తెలిసి ఎట్లా చేశారు అనే దాని మీద దాన్ని ఇంటర్నల్ గా వాళ్ళు ఎందుకు తప్పు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎట్లా పోయింది సైబరాబాద్ వాళ్ళకి తెలియదు. వాళ్ళకి వచ్చిన కానిస్టేబుల్స్ కి లగచర్ల రైతు అని తెలియదు, లగచర్ల కేసు అని లేదు, దాంట్లో అఫీషియల్ గా లగచర్ల కేసు అని లేదు, కేసు బాలానగర్ కేసు అని రాశారు. సో వాళ్ళు వచ్చారు, వాళ్ళకి వీళ్ళు బ్రీఫ్ చేశారా లేదా అనేది మేము చెప్పామంటే ఇట్లా ఉంది, నిన్నటి నుంచి జరుగుతుంది కదా. సో అదే వికారాబాద్ అంటే చాలా సెన్సిటివ్ ఉండేవాళ్ళు. బట్ ఎనీహౌ అది జరిగింది, అది వాస్తవం. డెఫినెట్ గా అది కరెక్ట్ కాదు. అది ఇప్పుడు ఈ లగచర్ల కేసులో హ్యాండ్ కప్ చేయటం కరెక్ట్ కాదు. అది సంగారెడ్డి కానీ ఇటు అన్ని తెలిసేది. ఎక్కడ మిస్కమ్యూనికేషన్ జరిగింది, అది ఇంటెన్షనల్ గా జరిగిందా, జస్ట్ యాక్సిడెంటల్ గా జరిగిందా, ఏం జరిగింది అనేది దానికి ఎవరు బాధ్యులు అనేది ఆటోమేటిక్ గా వాళ్ళ ఇంటర్నల్ మాది అన్ని కూడా కంబైన్ గా చేసి డెఫినెట్లీ టేక్ యాక్షన్.